అరుణ్, ఆ పేరుని బట్టి కన్ఫర్మ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఒకసారి నందిని పేరు వినగానే ఒక ముసలాయన రియాక్ట్ అయ్యాడు. ఆయన్ని పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు నందిని అనేది పాముని చెప్పాడు. నువ్వు నా చేతి నుంచి తప్పించుకున్నావు, కానీ నంది నుంచి తప్పించుకోలేవు. పామా? 2 డెడ్ బాడీల్లోనూ మనుషులు కొట్టిన ఆనవాళ్లు గాని వేలిముద్రలు గాని ఏమీ లేవు. ఎలా చనిపోయారని డాక్టర్లే కనిపెట్టలేనంతగా వాళ్ల చావులు చాలా మిస్టరీగా ఉన్నాయి. పగ తీర్చుకోవాలనే కసితో ఉన్న నందిని ఎలా పామవగలదారు? పామే. నందిని అనేది పామే. ఏంటి మీరు అనేది అరుణ్? జరిగిన హత్యలేవి మనుషులు చేసినట్టు లేవని ఇన్స్పెక్టర్ గారు అన్నారు. అలాంటి మిస్టరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా పామే ఈ హత్యలు చేసి ఉండాలి. పామా హత్యలు చేసింది? పాము ఈ సమస్యలన్నిటికీ కారణమా? నమ్మలేకపోతున్నాను అల్లుడు. ముసలోడు వచ్చి ఇక్కడ నందిని నందిని అంటుంటాడు కదా, వాడేనా ఈ హత్యలు చేసింది? లేదు మామయ్య, ఇన్స్పెక్టర్ చెప్పిన దాన్ని బట్టి అలాంటి అనుమానం వస్తోంది. మీరు అనుమానించడంలో న్యాయం లేదండి. ఎందుకంటే పాము వల్ల మన ఇంట్లో ఇంతవరకు ఎలాంటి సమస్య రాలేదండి. ఒకవేళ పాము చంపున్నా అది కాటేసి కదా చంపాలి. అలా కాటేసుంటే చనిపోయిన వాళ్ళ చర్మం నీలంగా మారాలి. బాడీలో విషమున్న సంగతి పోస్ట్ మార్టంలో తెలుస్తుంది కదా. ఏంటి ఇలా అంటోంది? అంతేకాకుండా చంపి పాతేసేంత విషయం జరిగింది. ఎలా ఒక పాము పాతి పెట్టగలదు ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా జరిగిన సంఘటనలకి పాముకి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఇంకెవరో చేసుంటారు. ఇంకెవరో ఏంటి? ఆ ఆత్మే ఖచ్చితంగా చేసుంటుందని ఆ రోజే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడెందుకు దాని గురించి డిస్కషన్? అటు ఇటు తిరిగి ఇది నా మీదకొస్తుందేమిటి? ఏంటరుణ్, ఏదో ఆత్మని అంటున్నారు? దాని గురించి మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు త్వరగా ఆ పెద్దాన్ని కనిపెట్టే పనిలో ఉండండి. మన తర్వాత మీట్ అవుదాం. ఓకే అరుణ్. అల్లుడు, జానకి ఆత్మ దేవిలోకి వచ్చినప్పుడే మీ అందరికీ తెలుసు, కానీ మాకు అంతకు ముందే తెలుసు. ఇలాగే ఒకరోజు జానకి ఆత్మ నన్ను మూర్తిని కారుతో గుద్ది చంపాలనుకుంది. అరుణ్, ఇప్పటికే ఎన్నో సమస్యలున్నాయి. పోలీసులకి మన మీద అనుమానం రాకముందే నువ్వు ఆత్మ గురించి పోలీసులతో ఏది దాచకుండా చెప్పటమే మంచిది. ఏంటండి ఎలా అంటున్నారు? హత్యకు ఆత్మే కారణం అయితే పోలీసులు ముందు ఆత్మ ఆవహించిన దేవినే కదండి అరెస్ట్ చేస్తారు. ఆత్మ చేసిన తప్పుకి నా పెళ్ళమే కదండి బలి అయ్యేది. మీ అందరినీ బతిమలాడుతున్నాను, నా భార్యకి అలాంటి పరిస్థితి రానివ్వకండి. ఏమయ్యా ఈశ్వర్, దేవే వీటన్నిటిని చూసి ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వెందుకయ్యా భయపడతావు? ఆత్మ విషయం పోలీసులతో చెప్పడానికి దేవే ధైర్యంగా ఉంది. ఓరి దుర్మార్గుడా, ఇలా అంటున్నాడేమిటి? ఏమా దేవి, నేను చెప్పింది కరెక్టే కదా? ఏమిటండి, నేనే చాలా కష్టపడి మళ్ళీ మా అన్నయ్య ఇంట్లోకి వచ్చాను. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నన్ను ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి పంపిద్దాం అనుకుంటున్నారా? ఏం మనిషి అండి మీరు? అల్లుడు, మన కుటుంబాన్ని జానకి ఆత్మే ఇబ్బందులు పెడుతుందని అందరికీ తెలుసు. కానీ అది బయట చెప్పి ఎలా నిరూపించగలవు? నిరూపించలేని విషయాన్ని పోలీసులకి చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. అందుకని ఈ ఆత్మ గురించి పోలీసులకేమీ చెప్పొద్దు. ఏంటమ్మా ఇలా అంటున్నావు? ఆగకుండా సాగుతున్న ఈ హత్య ఉదంతానికి ఒక పులి స్టాప్ పెట్టక్కర్లేదా? అందుకని అందరూ ఎగతాళి చేసేలాగా మా అన్నయ్య కుటుంబ పరువుని నన్నే తీయమంటారా? ఏమిటండి, మీరు మా అన్నయ్యకి బావమరుదా విరోదా?
అల్లుడు, మనమే స్వయంగా మన ఇంటి పరువుని తీసుకోకూడదు. ఏం చేస్తే బాగుంటుందో కాస్త ఆలోచించండి. ఏం చేయాలో తెలియక అయోమయంగా ఉంది. నాన్నా, నేనొక ఐడియా చెప్పనా నాన్నా? తంబురం లాగా ఒక అతను వచ్చి మన ఇంట్లో పూజలు చేసి వెళ్ళారు కదా, అతను ఎవరో కనిపెడితే ఈ సమస్య తీరుతుంది నాన్న. ఇప్పుడున్న సమస్యలకి ఆయనే కారణం అనుకుంటున్నాను నాన్న. ముందు ఆ డూప్లికేట్ తంబురాన్ని కనిపెట్టండి నాన్న. అసలు విషయం ఏంటో మనకి తెలుస్తుంది. డూప్లికేట్ అని తెలిసి అతన్ని పిలిచి అడిగితే అతను నిజం ఒప్పుకుంటాడా? తప్పించుకోవడానికి అబద్ధాలే చెప్తాడు. అలా చెయ్యొద్దు. సంభవమే తీసుకోకుండా పారిపోయే అతను ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉండడు. అతన్ని వెతకడం వేస్ట్ అండి. వాడి సంగతి వదిలేసేయండి. అయితే నువ్వే హత్య చేసావని ఒప్పుకుంటావా? నాకు తెలిసి చనిపోయిన ఆవిడికి మన ఇంట్లో నువ్వు మాత్రమే పరిచయం. ఆవిడ ఎలా అనుమానాస్పదంగా చనిపోయిందో అలాగే తంబురం చనిపోయాడని పోలీసులు అనుకుంటున్నారు. అలాంటప్పుడు పోలీసులకి నీ మీద అనుమానం వస్తే ఒప్పుకుంటావా అని అడుగుతున్నాను. చూస్తుంటే నువ్వే పోలీసుల దగ్గరికి వెళ్ళి నేనే హత్య చేస్తానని చెప్పేలా ఉన్నా. నిన్నెవరూ అంతుకరాలు అని అనుకోకూడదని ఆ డూప్లికేట్ తంబురాన్ని కనిపెట్టి విచారించమంటున్నాను. దానికెందుకు నువ్వు వద్దంటున్నావు? నేనొక్కదాన్నా వద్దన్నాను, ఈవిడ కూడా వద్దంది కదా. ఏయ్, నీ గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి మాత్రమే మాట్లాడు. నన్నెందుకు మధ్యలో లాగుతావు? మీరన్నది కదా నేను అన్నాను. దానికి తను నన్ను తప్పు పడితే ఏంటర్థం? ఏయ్, అర్థమేమిటో దాన్నే అడుగు. నన్నెందుకు అడుగుతావు? చాలా ఆపుతారా? అనవసరంగా మీరు గొడవ పడకుండా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించండి. ఇంకేం ఆలోచించాలి? ఇదంతా ఆ వీరభద్రం వల్లే వచ్చింది. అతను గనక హాస్పిటల్లో పడుకోకుండా ఉండినట్లయితే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదు. అతనికి ఒక కాలు విరగటం వల్లే ఇక్కడున్న వాళ్ళంతా తెగ ఆడుతున్నారు. అల్లుడు, బావకి ఏదన్నా సమస్య వస్తే వీరభద్రానికే కదా ఫోన్ చేస్తారు. నువ్వు కూడా ఆయనకే ఫోన్ చేసి అడుగు. వెళ్ళవయ్యా, వెళ్ళి ఏమిటో చూడు. ఏంటే చూస్తున్నావు? నువ్వున్నంత వరకు నాకు తలనొప్పి. తంబూరాన్ని ఎవరు చంపారో తెలిసిందా? తెలియలేదు స్వామి. తెలియలేదా? సమస్య అక్కడ జరిగినప్పుడు పోలీసులు మిమ్మల్ని ఎంక్వైరీ చేయకుండా నన్ను ఎంక్వైరీ చేయడం వింటారు. మరైతే నిజాన్ని ఎలా కనిపెడతారు? ఇక్కడికి వచ్చిన ఎస్ఐని చూడడం కుదరదని తిప్పి పంపించేశాను. అది వదిలే, రాజశేఖర్ వచ్చాడా? నాన్న వస్తున్నారు, కానీ ఆయన వచ్చేలోగా ఇంకా ఏం జరుగుతాయోనని చాలా భయంగా ఉంది స్వామి. భయపడొద్దు. తంబురాన్ మాత్రమే చనిపోయాడు, కానీ నేనింకా ప్రాణాలతోనే ఉన్నాను. ఇక్కడున్న సమస్యలన్నిటికీ కారణం ఏంటో నేను తెలుసుకోలేకపోతున్నాను స్వామి. చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. నాకు కన్ఫ్యూజన్ గానే ఉంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అది మొదలైన చోటు నుంచి అది వెళ్లే మార్గం వరకు క్షుణ్ణంగా పరిశీలించి చెప్పగలిగేవాణ్ణి నేను. అటువంటి నేనే మీ ఇంటి సమస్యని పరిష్కరించలేకపోతున్నాను. మీరే ఇలా మాట్లాడితే ఎలా స్వామి? తెలివైన వాడు కూడా పొరపాటు చేస్తాడు. ఎప్పుడైతే ఈ హాస్పిటల్లో చేరి
నా నియమనిష్టల్ని వదిలేశానో ఆ రోజు నుంచి నేను వేసిన అంచనాలు తారుమారు అవుతున్నాయి. అనుకోని విధంగా ఎన్నో సమస్యలు వచ్చి పడ్డాయి. ఇంకో ప్రమాదం ఏదైనా జరగడానికి ముందు మాకు మార్గం చూపించండి. నీకు మార్గం చెప్పే స్థితిలో నేను లేను. మహేశ్వరుడు ఉపాసకుడే అనుమానాస్పదంగా చనిపోయాడో ఆ తర్వాత మీ ఇంటికి ఎవరిని పంపించదలుచుకోలేదు. ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్లో మాకు మీరు తప్ప ఇంకెవరు సాయం చేయలేరు స్వామి. మీ కుటుంబాన్ని రక్షించడానికి నేను తప్ప ఇంకెవరు లేరని తెలుసు. అందుకే తంబురాన్ చనిపోయాక మీ కుటుంబానికి ఎప్పట్లాగే ప్రాధాన్యత ఇస్తున్నాను. నువ్వు భయపడకో. నేను కదలలేని స్థితిలో ఉన్నా కూడా ఆ దేవుడి కరుణా కటాక్షాలు మీకెప్పుడు తోడుగా ఉంటాయి. ఎప్పుడూ వెన్నంటి ఉండి విద్యాబుద్ధులు నేర్పించే గురువులు చేయలేనటువంటి పనిని చెయ్యగలిగే శక్తి లోకంలో ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకరు అసురుల్ని సంహరించిన శూలం కలిగిన రుద్రావతారంలో ఢమరకనాదం చేసిన దేవతల కోరికలు తీర్చడం కోసం గరళాన్ని కంఠంలో దాచుకున్న మహాదేవుడైనటువంటి ఆ శ్మశాన వాసుడైనటువంటి మహాకాళభైరవుడు. రెండవది కామధూర మహావీర వాయుపుత్రుడైనటువంటి అంజనాసుతుడు, దుష్టశక్తుల పాలిట సింహస్వప్నమైనటువంటి రామభక్తుడు శ్రీ ఆంజనేయుడు. ఉన్న సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్నప్పుడు ఆ దేవుడే గతి అని శరణు వేడుకున్నప్పుడు భక్తుల సమస్యల్ని తన సమస్యలుగా అనుకుని సమయం సందర్భం చూడకుండా గ్రహబలం చూడకుండా భక్తుల్ని కాపాడే శక్తి ఈ దేవుళ్ళకుంది. నీ ఇంటి దగ్గరున్న కాలభైరవుడి గుడికి నువ్వు వెంటనే వెళ్ళు. దగ్గరలో ఆంజనేయ స్వామి గుడే ఉంది స్వామి. అయితే ఆంజనేయుడి గుడికే వెళ్ళు. ఆంజనేయుడికి అభిషేకం చేయించి వడమాల సమర్పించి ఆంజనేయుడు వాలానికి సింధూరం పూసి అర్చన చేయించి ఇంటికి వచ్చేటప్పుడు సింధూరాన్ని నువ్వు ప్రసాదంగా తీసుకునిరా. సింధూరానికి అంత శక్తి ఉందా స్వామి? సింధూరం గురించి నీకేం తెలుసు? అది వట్టి సింధూరం మాత్రమే కాదు, భగవంతుడు శ్రీరాముడు కోసం ఆంజనేయుడు చిందించిన రక్తం. ఆంజనేయుడు రక్తానికి ఎంత శక్తి ఉందో అదే శక్తి ఈ సింధూరానికి కూడా ఉంటుంది. సింధూరాన్ని తీసుకొచ్చి ఒక గుడ్డలో పెట్టి ఇంటి వాకిటికి కట్టు. ఇక నుంచి మీ ఇంటి సమస్య మీ సమస్య కాదు, అది ఆ ఆంజనేయుడి సమస్య. నేనిప్పుడే మీరు చెప్పినట్టుగా చేస్తాను స్వామి. ఎవరిని తీసుకెళ్లకుండా నువ్వు ఒంటరిగా వెళ్ళి చేయి. నీకు దక్కాల్సిన ఫలితం పూర్తిగా దక్కుతుంది. అలాగే స్వామి, ఒంటరిగానే వెళ్తాను. వెళ్ళొచ్చాక ఫోన్ చేయి. అలాగే. సుమంగళే భవ. నమస్తే పూజారి గారు. అభిషేకం చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నాయి. మీరు సరే అంటే మొదలు పెట్టేస్తాం. మొదలు పెట్టండి స్వామి. ఇదిగో ఇప్పుడే మొదలు పెడతాను. ఈ రోజు విశేషం తెలుసా? ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రం. ఈ రోజు స్వామివారిని సేవిస్తున్న మీకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఓం మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రుం సంహార మాం రక్ష స్వయం దాపయమే. ఇంతవరకు నేను ఏ కోరికతోనూ ఏ గుడికి వెళ్ళింది లేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మా కుటుంబంలోని సమస్యలన్నీ సాల్వ్ అవ్వాలని నీ సన్నిధికి వచ్చాను. నీ దగ్గరికి వస్తేనే నా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పూర్తి నమ్మకంతో వచ్చాను. నా నమ్మకాన్ని కాపాడు భగవంతుడా. యాత్రాకాలే విశేషతః తస్య మూర్తిర్భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం
ओमिस्ते मञ्जो विदर्भज्रदायक सह वोजः विश्वमानजको साख्या मदा समार्जन्त्वया आयुजा सह वोजः विश्वमानजको ओमिस्ते मञ्जो विदर्भज्रदायक सह वोजः पश्यते विश्वमानजको आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु दाता पुरस्ताद्यमुदा जहार चक्रप्रविद्वान् प्रतिदश्चतस्रः तमेवं विद्वानमृतयः भवते नान्यपन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्यासन्ति देवाः अभ्यः सम्भोतपृथिव्ये रसाश्च विश्वकर्मणः समवर्तताधे तस्य त्वष्टा विददद्रूपमेते पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृतयः भवते नान्यपन्था विद्यते यना पदमिच्छन्ति वेदसः यो देवेभ्य आतपते यो देवानां पुरोहितः देवेभ्यो जातः ॐ आञ्जनेयाय नमः ॐ मारुतात्मजाय नमः ॐ तत्त्वज्ञानप्रदाय नमः ॐ सीतादेवी पुत्रप्रदाय नमः ॐ अशोकवनकाच्छित्रे नमः ॐ सर्वमायाविभञ्जनाय नमः ॐ रक्षोविध्वंस ఏమిటి పరీక్ష? ఎందుకు ఇలా? తెలీదు గురుగారు. ఇంకో కొబ్బరికాయ ఇవ్వు. ఇదిగోండి. ఆ కత్తిటి ఇవ్వు. महावीराय नमः ओं मारुतात्मजाय नमः ओं तत्त्वज्ञानप्रदाय नमः सीतादेवी मुद्रप्रदाय नमः अशोकवनकाच्छित्रे नमः सर्ववायाविभञ्जनाय नमः रक्षोविध्वंसकारकाय नमः परविद्यापरिहाराय नमः आञ्जनेयस्वामिने नमः कर्पूरनीराजनो आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् हिरण्यपात्रं मदो पूर्णं ददाति नीराजनं दर्शयामि सर्वश्रेयस्तु समस्तमङ्गलानि
నిత్య శ్రేయస్సు నిత్య మంగళాని భవంతు సత్యాః ఏతాః ఆశిషః సంతో పంచలాసైన వినాయనే స్వామి దేవతా అనుగ్రహేణ హిమాన్యస్య సర్వాభీష్టఫల సిద్ధిరస్తు ఓం వృద్ధాస్మహంకేర్నమసోపసత్య మిత్రం దేవం విద్మదేయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః యతం జీవేమ శరదస్స వీరాః సువర్చలాసైత వీరాంజనేయ స్వామి దేవతానుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు ఆంజనేయ స్వామి దేవతానుగ్రహేణ ధన కనక వస్తువాహన ధేనుకాంచన పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు సువర్చలాసైత వీరాంజనేయ స్వామి ప్రసాదేన సర్వాభీష్ట సిద్ధిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు సర్వదుష్టగ్రహ దిష్టిగ్రహ దృష్టిగ్రహ దోష పరిహారో అస్తు సర్వాభీష్ట ఫల సిద్ధిరస్తు బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః క్షేమాభివృద్ధిరస్తు. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీరు సుఖంగా ఉండాలి. ఆంజనేయ స్వామి దేవత అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. చాలా సంతృప్తిగా పూజ చేశారు స్వామి. మీకు తృప్తిగానే ఉంది, కానీ నాకు మాత్రం చిన్న కొరత. మీరు స్వామిని ఏం వేడుకున్నారో తెలీదు, కానీ ఆ కార్యంలో తప్పకుండా అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. ఏంటి స్వామి